హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లల స్నాక్స్‌లోకి అలానే హాస్టల్‌లో ఉండే పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలంటే కనుక ఇలా ఒకసారి శక్కెరపార ట్రై చేయండి. వీటినే శంకరపాలి అని కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. వీటిని ప్రిపేర్ చేసుకొని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే మీకు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే పిల్లలు అన్ని రోజులు అస్సలు ఉంచరు. వారం రోజులకే అవగొట్టేస్తారు. నిజంగా చెప్తున్నానండి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. అలా తినాలనిపిస్తూనే ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా ఈ చక్కెరపాలి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్‌లో మీరు పంచదారైనా యాడ్ చేసుకోవచ్చండి. కానీ బెల్లంతో చేసినా సరే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అదే మీరు షుగర్ తీసుకున్నట్లయితే పంచదారని బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. వీలైనంత వరకు షుగర్ అనేది అవాయిడ్ చేయడానికే చూడాలండి పిల్లలకి. బెల్లం యాడ్ చేసిన తర్వాత లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని, బెల్లాన్ని బాగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి, దానితో పాటే ఇంకొక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు సేమ్ కప్పుతో గోధుమన్నా తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ వరకు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అదేనండి కరాచీ రవ్వ. రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి చక్కెరపార అనేది కమ్మగా బావుంటుందండి టేస్ట్. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండీ! ఆ వాటర్‌ని ఇలా ఫిల్టర్ చేస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేస్తూ వేసుకోవడం వల్ల మనకి బెల్లంలో అప్పుడప్పుడు గడ్డి పరకలని, చిన్ని చిన్ని రాళ్ళు లాంటివి, ఇసుక లాంటివి ఉంటాయి కదా! అవన్నీ ఫిల్టర్ అయిపోతాయన్నమాట. బెల్లం వాటర్ కూడా ఒకేసారి ఎక్కువ వేయకూడదండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కాబట్టి మీరు బెల్లం కరిగించేటప్పుడే లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ బెల్లం ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే, ఆ బెల్లం వాటర్ అనేది ఈ 2 కప్పుల పిండికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూసారు కదా! పిండి అనేది ఇలా కొంచెం బాగా గట్టిగా కలిపెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలైనా పిండిని బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత ఇలా 2 పార్ట్స్ లాగా తీసుకొని, దానిలో ఒక పార్ట్ తీసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ అనేది మనకి మరీ లావు లేదు, అలానే మరీ పలచగా లేదు, మీడియంగా ఉండాలి. తర్వాత 4 వైపులా మనం ఇలా కట్ చేసుకొని, తర్వాత ఇంకొకసారి చపాతీ కర్రతో ఇలా ఒత్తుకున్న తర్వాత జాగ్రత్తగా మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్ని చిన్ని స్క్వేర్ షేపుల్లో కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న పీసులు కట్ చేసుకుంటే చూడడానికి బావుంటాయండి. చూడండి మనకి చక్కెరపార అనేది చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చాక్‌తో ఇలా కదిపితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ఇలా చాక్‌తోని ప్లేట్‌లో ఈజీగా వేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిలు తక్కువ హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లోనే పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ సహాయంతో. వేసిన వెంటనే కదిపేయకూడదండి. అవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా ఇలా కదుపుకోవాలి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టే వీటిని మరుగుతున్న ఆయిల్‌లో వేసేసారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది. లోపలనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగోదు. సరిగా వేగవండి. కాబట్టి ఇవి వేసే ముందు ఆయిల్ అనేది లో హీట్ ఉండాలి. తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇవి లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుందండి. వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అలా బయట వదిలేయాలి. ఇవి చల్లారడానికి గంట నుంచి 2 గంటలు టైం పడుతుంది. అలా అని చెప్పి మీరు ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టేస్తే త్వరగా మెత్తబడిపోతాయి. క్రిస్పీగా ఉండవు. వాటంతట అవే చల్లారాలండి. అంతేనండి. రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్కెరపార. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.